హైదరాబాద్లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బీటెక్ విద్యార్థిని పైన క్లాస్ రూమ్లోనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు అదే కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థి. అనంతరం ఆమె ఫోటోలను డార్క్ వెబ్సైట్లలో పెడతానంటూ బెదిరించి హోటల్కు తీసుకెళ్లి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా తన స్నేహితుడితోనూ కలిసి అఘాయిత్యం చేయించేందుకు ప్రయత్నించాడు. వేధింపులకు విసిగిపోయిన ఆ యువతి ఆత్మహత్యా యత్నం చేయడంతో కుటుంబ సభ్యులు ఆమెను కాపాడారు. ఆ తర్వాత ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. తమ అమ్మాయిపైన జరిగిన దారుణం గురించి కాలేజీ యాజమాన్యానికి చాలా రోజుల కిందటే తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని బాధితురాలి తల్లి ప్రశ్నిస్తున్నారు. అమ్మాయిలంటే అంత చులకన అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాచుపల్లి పోలీసులు బాధితురాలి తల్లి తెలిపిన వివరాల ప్రకారం నిజాంపేట్కు చెందిన 20 ఏళ్ల యువతి బాచుపల్లిలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. ఆశిష్ తనయ్ అనే 20 ఏళ్ల యువకుడు అదే కాలేజీలో మరో బ్రాంచ్లో చదువుతున్నాడు. యువతి ఫస్ట్ ఇయర్ చదువుతున్న సమయంలోనే ఆశిష్ ఇన్స్టా ద్వారా ఆమెకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వారం రోజులకే తనకు ప్రపోజ్ చేశాడని బాధితురాలు తెలిపింది. ఆ తర్వాత తనను బెదిరించి 2023 అక్టోబర్లో కాలేజీలోని ఓ గదిలో అఘాయిత్యం చేశాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ సమయంలో కాలేజీ సిబ్బంది యువకుణ్ణి పట్టుకున్నా ఆ వెంటనే వదిలేశారట. అతడిపైన చర్యలు తీసుకోలేదని బాధితురాలు తెలిపింది. ఆ తర్వాత తనను బెదిరించి పలుమార్లు హోటళ్లకు తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడని బాధితురాలు పేర్కొంది. ఆ సమయాల్లో చాక్లెట్లలో మత్తుమందు కలిపి తనకు ఇచ్చేవాడని, స్పృహ కోల్పోయాక దుస్తులు లేకుండా ఉన్న వీడియోలు, ఫోటోలు తీసి డార్క్ వెబ్లో పెట్టాడని తెలిపింది. గతేడాది ఫిబ్రవరి 14న ఆశీష్ తన మిత్రుడైన ప్రవీణ్ ను యువతికి పరిచయం చేశాడు. ప్రేమ పేరుతో ఆశీష్ తనను మోసం చేశాడని, పలుమార్లు కోరిక తీర్చుకున్నాడని అతడికి ఆమె చెప్పుకుంది. ఆశీష్ తో ఉన్న సమస్యను పరిష్కరిస్తానని చెప్పి ప్రవీణ్ ఆమెను గండిమైసమ్మ చౌరస్తాలోని ఓ హోటల్కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె పైన అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించగా ఆమె తప్పించుకుని బయటపడింది. వీడియోలు, ఫోటోలు బయటకు రాకుండా ఉండాలంటే తాను చెప్పినట్టు వినాలంటూ ఆశిష్ బెదిరిస్తూ ఆమె పైన దారుణాలను కొనసాగించాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. విషయం అతడికి చెప్పడంతో గర్భ నిరోధక మాత్రలు తెచ్చిచ్చాడు. టాబ్లెట్స్ వేసుకొని గర్భం విచ్ఛిన్నం చేసుకోవడంతో ఆమె ఆరోగ్యం కాస్త క్షీణించింది. మనస్తాపానికి గురైన యువతి బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు అప్రమత్తమై ఆమెను రక్షించారు. తల్లి నిలదీయగా తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకుని బోరుమంది ఆ యువతి. ఆ తర్వాత ఆ తల్లి తన కుమార్తెను వెంటబెట్టుకుని వెళ్లి ఫిబ్రవరి 28న బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మగపిల్లలు ఎందుకిలా తయారవుతున్నారు? ఆడపిల్లలంటే అందుకేనా? నా బిడ్డపైన ఇంత దారుణం జరుగుతుంటే కాలేజీ యాజమాన్యం ఏమీ పట్టనట్లు ఎలా ఉంటుంది అని ఆ తల్లి ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ఆశీష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అతన్ని విచారించి వివరాలు వెల్లడిస్తామని బాచుపల్లి సిఐ సతీష్ కుమార్ తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడు ప్రవీణ్ కోసం గాలిస్తున్నామని చెప్పారు. 26 ఫిబ్రవరి రోజు మనకు విక్టిమ్ వాళ్ళ మదర్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ విక్టిమ్ వచ్చేసి బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ సేమ్ కాలేజ్ అబ్బాయి ఆశీష్ అనే అబ్బాయి. ఆమెకి త్రూ ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు. వీళ్ళు ఇద్దరు వచ్చేసి డిఫరెంట్ బ్రాంచ్, సివిల్ బ్రాంచ్ ఒకరు, మెకానికల్ బ్రాంచ్ ఒకరు. కానీ ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి అతను ఈ విక్టిమ్ అమ్మాయిని మ్యారేజ్ కోసం అంటే లవ్ ప్రపోజ్ చేశాడు. లవ్ ప్రపోజ్ చేసిన తర్వాత ఆమెని ఫోర్స్ఫుల్గా ఒకసారి క్లాస్ రూమ్లోనే సెక్షువల్ ఇంటర్కోర్స్ గురించి ఫోర్స్ చేసినట్టు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈమె ఫొటోస్ అండ్ వీడియోస్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి ఇంకొన్నిసార్లు రూమ్స్ తీసుకుపోయి బయట రూమ్ తీసుకుపోయి కూడా రేప్ చేసినట్టు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ప్లస్ ఇతను కాకుండా ఇతను ఒక ఫ్రెండ్ ఉన్నాడు ప్రవీణ్ అని. అతను అవుట్ సైడర్, కాలేజ్ స్టూడెంట్ కాదు, అవుట్ సైడర్. అతన్ని కూడా పరిచయం చేపిస్తే అతను కూడా ఈమెని సెక్షువల్లీ హరాస్మెంట్ చేసిండని కంప్లైంట్.
ఆ కంప్లైంట్ బేసింగ్ మీద మనం ఒక కేసు రిజిస్టర్ చేసినాం. రేపు క్రిమినల్ ఇంటిమిడేషన్ అండ్ సెక్షువల్ హరాస్మెంట్ కింద మనం ఒక కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నామండి. ప్రెసెంట్ అయితే మనం అక్యూజ్డ్ A1ని మన కస్టడీలో ఉన్నాడు, దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. ప్రవీణ్ ఎక్కడ సార్? సెకండ్ సార్ ప్రవీణ్ ప్రవీణ్ ప్రెసెంట్ అయితే అంటే వీళ్ళకి ఇంతకుముందు వాళ్ళ గతంలో ఎన్ని రోజుల నుంచి ఈ వ్యవహారం జరుగుతుంది? 2024 అని చెప్పారు. అంటే అప్పటి నుంచి రిలేషన్లో ఉన్నారా, లేదంటే అతను వేధిస్తూనే ఉన్నాడని చెప్తున్నారు? వేధిస్తూనే ఉన్నాడు. స్టార్టింగ్ అయితే ఈ సెక్షువల్ కోసం వచ్చేసి వేధించిండని ఈ విషయం కాలేజ్ వాళ్ళకి తెలుసా? తెలియదు వాళ్ళకి. రీసెంట్లీ చెప్పడం జరిగింది వాళ్ళకు. అమ్మాయి అయితే వాళ్ళు ఇచ్చే యాక్చువల్గా స్టూడెంట్స్ మీద అది ఇంకా స్టిల్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.